టెంపుల్ దగ్గరే పార్కింగ్ ఏరియా అయితే ఉంది, అక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు. గానగాపూర్ ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే ఇక్కడ దత్తాత్రేయుని 2వ అవతారం అయిన నృసింహ సరస్వతి యతీశ్వరులు ఇక్కడ చాలా ఏళ్ళు నివసించారు. అలానే అనేక లీలలు చేశారు. ఇక్కడ గానగాపూర్నే గంధర్వపురం అని కూడా అంటారు. ఇక్కడ స్వామి చేసిన లీలలు చాలానే ఉన్నాయి. ఒక ఎండు కట్టెను మహావృక్షం చేశారు, అదే సంగమంలో ఉన్న రావి చెట్టు, చాలా మహిమగలది. అలానే స్వామి ఒకే రోజు ఒకే సమయంలో 7 ప్రదేశాలకు వెళ్ళారు. ఒక 60 ఏళ్ల వృద్ధురాలికి సంతానం కలిగేలాగా వరం ఇచ్చారు. సావిత్రి అనే ఆవిడికి భర్త చనిపోతే తిరిగి బతికించారు. ఒక పిశాచికి మోక్షం కలిగించారు. ఇలా చాలా లీలలు చేశారు. ఇవి అన్ని గురుచరిత్రలో ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న అష్టతీర్థాల గురించి కూడా గురుచరిత్రలో చాలా వివరంగా చెప్పారు.